ఏఎల్సీ సంఘంలో 1975 నుండి అభిషక్త గురు పరిచర్య చేయించినటువంటి రెవరెండ్ డాక్టర్ బిడిపి రావు గారు సుమారు ఇప్పుడు ఆయనకు 79 సంవత్సరాలు. ఈ వయసులో వారి కృషిని నేను అభినందించున్నాను. ఎందుకనగా వీరు మరి లిటర్జీ విషయంలో చాలా శ్రద్ధ వహించి మరి తీసుకుంటున్న నిర్ణయాన్ని బట్టి వారికి నేను పరిపూర్ణమైన ఏఎల్సీ పక్షాన కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు వారికి ఆయురారోగ్యం అనుగ్రహించాలని కూడా కోరుతూ ఉన్నాను. అదే సమయంలో మరి స్టూడియో అధినేత శ్రీ నంబూరి చంద్రశేఖర్ గారు, హైదరాబాద్ నుండి మరి రాజు పమ్మి గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ ఎడిటింగ్, ఈ బాధ్యతలు వారు స్వీకరించి ఈ ప్రతి విషయంలో కూడా వారు ఎంతో సహకారం అందిస్తూ ఉన్నారు. త్వరలో ఈ లిటర్జీ ఆన్ ద ఎవెంజికల్ నూతన సంఘంలో నూతన తరహాలో ఇది బయటకు రావడానికి కృషి చేయాలని వారి ఇరువురిని కోరుతున్నాను. దేవుడు వారికి పూర్తి సహాయ సహకారాలు అందించు దైవాశీర్వాదాలతో వారిని కాపాడాలని కోరుకుంటూ మరి దేవుని చిత్తమైతే తొందరలో కూడా ఈ లిటర్జీ మరి ఆరాధన క్రమం చక్కగా మరి విడుదల చేయాలని కోరుకుంటూ వారికి నేను దైవాశీస్సు అందిస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో ప్రత్యేకంగా వారికి అభినందనలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ దేవుడు వారు దీవించును గాక. దైవారాధనను ప్రారంభించుకుందాము. మన ఆరాధన ప్రారంభించుటకు గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 104వ కీర్తన. వినరేయో నరులారా, వినరేయో నరులారా, వినరేయో నరులారా, వీణుల ఇంపు మీరా, మనలా రక్షింప క్రీస్తు మనుజావతారయే వినరే. అనుదినమును దేవుని తనయుని పదవన జమ్ములు మనమున నిలికొనుసు. వినరేయో నరులారా, వీణుల ఇంపు మీరా, మనలా రక్షింప క్రీస్తు మనుజావతారయే వినరే. నరరూపు భూమి ఘోర నరకుల ప్రారంభరి దురితాము మాపు దొడ్డ దొరయో మరియావర పుత్రుడు కరమరుదవు కల్వరిగిరి ధరి కరిగిరయంబున ప్రభు కరుణను గనరే. వినరేయో నరులారా, వీణుల ఇంపు మీరా, మనలా రక్షింప క్రీస్తు మనుజావతారయే వినరే. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగచేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభువునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకొందము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుతున్నది. భూమి ఆకాశములను సృజించిన వాడు ఆయనే. ప్రభు సన్నిధిని నా అతిక్రమమును నేను ఒప్పుకున్నాను.
కనుగొంటిని. నీవు నా పాప దోషం పరిహరించి ఉన్నావు. మా సృష్టికర్తవు విమోచకుడునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితిమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసు క్రీస్తు నిమిత్తమున నీ కృపను వెతుకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోవుటకై నీ జనితైక కుమారునిచ్చిన మిగుల కరుణ గల దేవా, మమ్మును కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయుము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరి అయిన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మాయందు నీ పరిశుద్ధ ఆత్మ వలన వృద్ధి పొందింపుమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోవుటకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారమిచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయుము. యెహోవా, నా ఆత్మను నీ దిక్కునకు చూచి ఎత్తుకొనుచున్నాను. నా దేవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకుము. నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకుము. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడనూ సిగ్గునొందడు. యెహోవా, నీ మార్గములను నాకు తెలియచేయుము. నీ త్రోవలను నాకు తేటపరచుము. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగాయుగము నందునట్టు మహిమ కలుగును కాక. ఆమేన్. ప్రభువా, మమ్మును కనికరించుము. ప్రభువా, మమ్మును కనికరించుము. క్రీస్తు మమ్మును కనికరించుము. క్రీస్తు మమ్మును కనికరించుము. ప్రభువా, మమ్మును కనికరించుము. ప్రభువా, మమ్మును కనికరించుము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. కలుగునున్నతమైన ఘన స్థలములకు
పరిశుద్ధుడవు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రబలుచున్నావెప్పుడు ప్రభువు నీతో నుండుగాక. నీ ఆత్మతో నుండుగాక. ప్రార్థిద్దాము. ఓ ప్రభువా, మా పాపముల వలన కలుగు భయంకరమైన విపత్తుల నుండి మమ్మను తప్పించి కాపాడుటకును నీ గొప్ప శక్తి వలన మమ్మను విమోచించి రక్షించుటకును నీ ప్రభావముతో రమ్మని తండ్రితోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏక దేవుడవై యుగయుగములు జీవించుచు పరిపాలించుచున్నండు నిన్ను వేడుకొనుచున్నాము. అడ్వెంట్లోని మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క లేఖన భాగాలు చదువుగా విందాం. పాత నిబంధన పాఠ్య భాగము ఇర్మియా ప్రవచన గ్రంథము 31వ అధ్యాయము 31వ వచనం నుంచి 34 వరకు ఉన్న భాగాన్ని చదువుకుందాం. ఇదిగో నేను ఇజ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటనైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకునేది. ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తరువాత నేను ఇజ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబో నిబంధన ఇదే. వారి మనసులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయం మీద దాన్ని వ్రాసెదను. యెహోవా వాక్కు ఇదే. నేను వారికి దేవుడినయ్యుందును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడూనూ యెహోవాను గూర్చి బోధనందుదుము అని తమ పొరుగు వారికిని తమ సహోదరులకు గాని ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడను జ్ఞాపకం చేసుకున్నాను గనుక అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. ఇంతటితో పాత నిబంధన పాఠ్య భాగము ముగియుచున్నది. పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావన అమర్త్య దేవా, మమ్మును కనికరింపుము. అడ్వెంట్లోని మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠము హెబ్రీయులకు రాయబడిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం నుండి ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. గనుకను దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను మనస్సాక్షికి కల్మషము తోచకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయిత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానముకు చేరుదుము. వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుందము.
కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచించము. ఇంతటితో నేటి దినమునకు ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠము ముగియుచున్నది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అడ్వెంటులోని మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము పరిశుద్ధుడైన లూకా వ్రాసిన సువార్త మొదటి అధ్యాయము 68వ వచనం నుండి 79వ వచనం వరకు ఇలాగున వ్రాయబడి ఉన్నది. ఓ ప్రభువా నీకు మహిమా కలుగును గాక. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి విమోచన కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసెను. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రి అయిన అబ్రాహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకొనుటకును, మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవితకాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్త వనబడుదువు. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించునట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించునట్లు చీకటిలోను మరణఛాయలోను కూర్చుండు వారికి వెలుగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించెను. ఇంతటితో సువార్త పాఠ్య భాగము ముగియుచున్నది. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగును గాక. అపోస్తనిక విశ్వాస సూత్రమును మన ప్రమాణముగా ఒప్పుకొందము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముతున్నాను. ఆయన ఏక కుమారులను మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముతున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమును ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి శిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చుననియు నమ్ముతున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముతున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘములు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుత్థానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముతున్నాను. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకము నుండి 106వ కీర్తన. వచ్చి గాబ్రియేలు పలికెను. 106వ కీర్తన.
వచ్చి గాబ్రియేలు పలికెను. వచ్చి గాబ్రియేలు పలికెను, మరియ మధ్య కంటి దెంద ముల్కెను. వచ్చి గాబ్రియేలు పలికెను, మరియ మధ్య కంటి దెంద ముల్కెను. హెచ్చైన శుభముల నయలేని కృప దేవుడిచ్చి ఇంపులలోకి నేర్చు చేయునటంచు. వచ్చి గాబ్రియేలు పలికెను, మరియ మధ్య కంటి దెంద ముల్కెను. భయమాత్మలో వీడు కన్యక, నీవు దయ పొందుకున్నావు ధన్యత. భయమాత్మలో వీడు కన్యక, నీవు దయ పొందుకున్నావు ధన్యత. లయముగా నిదిగో గర్భము దాల్చెదవు, పుత్రోదయము యేసును పేరతని కిరువంశులు. వచ్చి గాబ్రియేలు పలికెను, మరియ మధ్య కంటి దెంద ముల్కెను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన సంఘమా, ఈ సంవత్సరాంతములో త్రిత్వకాలము ముగించుకొని అడ్వెంట్ కాలంలో ప్రవేశించుచున్నాం కనుక ఈ దినం మన వాక్య భాగమునకు తగినటువంటి అంశము అంతము వరకు కనిపెట్టుము, అంతము వరకు కనిపెట్టు. ఈ దినానికి ఇవ్వబడిన పేరు అడ్వెంట్లోని మొదటి ఆదివారము. అడ్వెంట్ అనగా ఇంగ్లీష్లో అడ్వాన్స్ అని వాడుతున్నాం కదా, ఆ పదమునకు అర్థము ఆగమనము లేక రాకడ. ఆగమన కాలం ఇది. ఆగమన కాలమునకు సంఘపితరులు మనకు 4 ఆదివారములు కేటాయించారు. అడ్వెంట్లోని మొదటి ఆదివారము, 2వ ఆదివారం, 3వ ఆదివారం, 4వ ఆదివారం. ఈ అడ్వెంట్ ఆరాధనలో మనము 4 క్యాండిల్స్ పెట్టి మధ్యలో ఒక క్యాండిల్ పెడతాం పెద్దది. అది దాని మీద సై రో, క్రీస్తు శబ్దమునకు 2 కాన్సోనెంట్స్. పీలాగా ఉంటుంది కానీ అది ఆర్ గ్రీక్ పదం. సై అంటే క్రైస్ట్లో ఉన్న 2వ కాన్సోనెంట్. ఆ మధ్య ఉన్న క్యాండిల్ ఈ రోజు నుండి 4 వారాలు వెలుగుతూనే ఉంటుంది. ఆరంభం నుండి ఉండాలి. ముట్టించడం పాస్టర్ గారే ముట్టిస్తాడు. ఈ 4 ఆదివారాలు 4 సువార్తికులను జ్ఞాపకం చేసుకొని మన వాళ్ళు వాటిని కేటాయించారు. ఎందుకు? ఆ క్రీస్తు ప్రభుని జీవిత చరిత్రను మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తికులు రాశారు కాబట్టి సింబోలియంగా 4 క్యాండిల్స్ ఒక్కొక్క వారం ఒక్కొక్కటి ముట్టిస్తూ ఉంటాం. ఈ 4 క్యాండిల్స్ ముట్టిస్తున్నాం కదా, ఇంక వచ్చేసింది ఇక 3 వారాలే.
ఇక వచ్చేస్తుంది 2 వారాలే ప్రభు రాకడ, ఇలా అట్లాగా ఆస్పిరేషన్స్ అన్నమాట. ఆ లిటర్జిస్టులు కూడాను మనకు ఏమి సూచించారంటే 4 రాకడలలో ఒకటి టు మెన్, మానవుల యొద్దకు ఆయన వచ్చాడు. రెండవది ఫర్ మెన్, మానవుల కొరకు వచ్చాడు. మూడవది విత్ మెన్, 4 మానవులతో ఉండుటకు వచ్చాడు. 4వది అగైనెస్ట్ మెన్, మానవులకు ప్రతిగా మెన్. మెన్ అంటే మెన్ విమెన్ కూడాలండి. ప్రతిగా తీర్పు తీర్చడానికి భయంకరమైన రాకడ 4వది. సో మొదట టు మెన్, మానవుల కోసం వచ్చాడండి. చేపల కోసం, తాబేళ్ల కోసం, పక్షుల కోసం రాలేదు. మానవుల కొరకు మానవావతారంలో వచ్చాడు ఆయన కదా. ఫర్ మెన్, ఎవరిని? మానవులను రక్షించుటకు, మనలను రక్షించుటకు ఆయన వచ్చాడు. ఫర్ మెన్, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకములోనికి వచ్చాడు. ద పర్పస్ ఆఫ్ హిస్ కమింగ్. మూడవది విత్ మెన్, విత్ మెన్ అండ్ విమెన్, మానవులతో వసించడానికి, కలిసి జీవించడానికి ఆయన వచ్చాడు. 4వది అగైనెస్ట్ మెన్, మెన్ అండ్ విమెన్, అందరికీ తీర్పు. కాబట్టి 4 ఆదివారాలు ఆయన రాకడ ముఖ్యంగా 3 విధాలుగా సూచింపబడింది. సంవత్సర ప్రబోధ సంవత్సరాన్ని 2 విధాలుగా సూచించారు. ఒకటి ఎక్లేసియా, మొదటిది సెమిస్టర్ డొమిని. సెమిస్టర్ డొమిని ప్రభుని అర్ధ సంవత్సరం. ప్రభువు మన కొరకు వచ్చి ఏమేం చేశాడు? ఆయన శరీరధారి అయ్యాడు, మన కొరకు సున్నతి పొందాడు, మన కొరకు వాక్యాన్ని బోధించాడు, స్వస్థపరిచాడు కదా. ఇవన్నీ మన కొరకు ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు. ఇవన్నీ ప్రభు చేసిన కార్యాలు. ద ఫస్ట్ హాఫ్ ఇయర్ ఆఫ్ ద లార్డ్, హీఈస్ వాట్ హీ హాస్ డన్ ఫర్ అస్. ఆయన మన కొరకు ఏం చేశాడు. ఇకపోతే ద సెకండ్ హాఫ్ ఇయర్ ఆఫ్ ద చర్చ్ ఏమిటది చెప్పానుగా. సెమిస్టర్ ఎక్లేసియా. ఎక్లేసియా అనగా సంఘము, సంఘ అర్ధ సంవత్సరము. ఏమిటి అర్ధ సంవత్సర కాలం? త్రిత్వకాలం గురించి చెప్పుకుంటున్నాం కదా. 26, 27, 28 ఆదివారాలు. ఇదంతా కూడా ప్రభు చేసిన దానికి మనం ఏం చేయాలి? మొదటి అర్ధ భాగం వాట్ ద లార్డ్ హెస్ డన్ ఫర్ అస్. రెండవ అర్ధ భాగం వాట్ వీ షుడ్ డూ ఇన్ రిటర్న్ వాట్ క్రైస్ట్ డిడ్ ఫర్ అస్. ప్రభుని అర్ధ సంవత్సరం. ఈ ప్రభుని అర్ధ సంవత్సరం సుదీర్ఘం, త్రిత్వకాలం. ఇంతకాలం ఉందని 4 భాగాలుగా విభజించారు. మొదటి భాగం కాల్ టు ద కింగ్డమ్ ఆఫ్ గ్రేస్, కృపాన్విత రాజ్యమునకు పిలుపు. రెండవ భాగం రైచియస్నెస్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యములో నీతిమత్వము. మూడవ భాగం ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యములో ప్రాయోజితములు, ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ మనం ఏం చేయాలి. నాలుగవ భాగం ద కల్మినేషన్ ఆఫ్ ద కింగ్డమ్, యుగాంత సంభవాలు, కల్మినేషన్ ఆఫ్ ద కింగ్డమ్, రాబో యుగమును గూర్చిన విషయాలన్నీ కూడా ఈ 4వ భాగంలో ఉంటాయి. ఈ దీర్ఘతీర్థ కాలాన్ని 1, 2, 3, 10, 15 అంటారు గాని వాటిలో భాగాలున్నాయి. ప్యారిష్ పాస్టర్ గారు చక్కగా ఒక్కొక్క భాగం మూసేలాగు వాటిని మీకు వివరిస్తూనే ఉంటారు కదా. కాబట్టి త్రిత్వకాలం 4 భాగాలుగా ఉన్నాయి. ఈ అడ్వెంట్ కాలంలో
మనకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతములో యెహోవా నా ఆత్మను నీ దిక్కునకు ఎత్తుకొనుచున్నాను. భూలోకంలో ఉన్నటువంటి కొండలు, గుట్టలు, నదులు పశుపక్షాదుల వలన పూజ్యనీయమని, వాటి వలన రక్షణ కలుగునని ఇంతవరకు మానవులు ఆశించారు, ప్రయాసపడ్డారు. కానీ ఇప్పుడైతే యెహోవా నా ఆత్మను నీ వైపునకు ఎత్తుచున్నాను, నన్ను సిగ్గుపడనీయకము. యెహోవా కొరకు కనిపెట్టు వారిలో ఎవడునూ సిగ్గునందడు. ఎందుకంటే ఆయన రక్షకుడు గనుక మనము సిగ్గుపడవలసిన అవసరం లేదు. ఆయన మార్గములను మనకు తెలియజేస్తాడు, ఆయన త్రోవలను తేటపరుస్తాడు. మనం ఏదో మార్గాలు కనిపెట్టి పూజలు పురస్కారాలు కడదేరుస్తాయని వాటిని నియమంగా చేసి చూసినట్టయితే ప్రత్యక్షపరచబడే దేవుడు కాడు. ఆయన తన మార్గములను తెలియజేయను. ఆయన అంతటా ఆయనే. ఆయన తెలియజేయడానికి వస్తుండగా మనమేం చేయాలి? సంగ్రహ ప్రార్థనలో నీ ప్రభావంతో రమ్మని వెల్కమ్ చెప్తున్నాం. రాబోయే వానికి, ప్రభువా, మాకు కలుగు విపత్తులన్నింటి నుండి తప్పించుటకు నీవు నీ ప్రభావంతో రమ్ము. అడ్వెంట్లో భావము మరి ఆయన శక్తి కలిగి మన యొద్దకు వచ్చుట. ఉద్గమన గీతములో కూడా ఆహ్వానమే ఉంది. అయినా నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడునూ సిగ్గునొందడు కనుక నిరీక్షణ కలిగి ఈ అడ్వెంట్లో ప్రభువు రాకడను ఎదురు చూస్తూ ఉన్నాము. ఇర్మియా ప్రవచన గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనం. ఇదిగో, నేను ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. క్రీస్తు ప్రభుని రాకడ మనకు క్రొత్త నిబంధన. దేవుడు ఇశ్రాయేలీయులతో పాత నిబంధన కాలంలో చేసిన దానికి తానే ప్రభువు సంపూర్ణము చేయడానికి మానవుడెప్పుడు కూడా దైవ నిబంధనలో మానవుని భాగం సంపూర్ణం చేయలేకపోయాడు తన స్వనీతి కార్యముల వలన. అయితే అలా ఆ గోల్ యేసు ప్రభువు తన జన్మ, మరణ, పునరుత్థానముల వలన పూర్తి చేయుచున్నాడు. క్రొత్త నిబంధనగా ఆయన పరిపూర్ణత చేసెను కనుక వారి హృదయం మీద దానిని వ్రాసెను. రాతి మీద కాదు, పాత నిబంధన రాతి మీద రాశాడు. వారి హృదయాలు బండలైపోయినాయి. అయినప్పటికీ దేవుని కృపను వారు గ్రహించుకోలేకపోయారు. ఇప్పుడు యేసు ప్రభువు వారి హృదయముల మీద వ్రాయడానికి ఈ లోకములోనికి వచ్చి ఉన్నాడు. నేను వారికి దేవుడనయుందును గనుక వారు నాకు జనులయుందురు. ఇది యేసు ప్రభు వలన దేవుడు యేసు ప్రభు ద్వారా నెరవేర్చబోయే క్రొత్త నిబంధన. లూకా సువార్త 1వ అధ్యాయం 68వ వచనం. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. దేవుని దర్శనం ఎవరికి కలుగుద్దండి? ఎవరు చూశామని చెప్పగలరు? అయితే ఆయన తనకు తాను తగ్గించుకొని ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్, తనకు తాను రిక్తునిగా చేసుకున్నాడు. భూమి ఆకాశములు పట్టని ప్రభువు ఒక శిశువుగా, మనం చేతులతో తీసుకునే శిశువుగా తనను తాను తగ్గించుకున్నాడు గనుక దేవుడు స్తుతింపబడునుగాక అని ఇక్కడ జకరియా ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నాడు. మరియు 77వ వచనం. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్త వనబడదు. దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన ఆయన తన ప్రజలకు రక్షణ జ్ఞానమును అనుగ్రహించెను. యేసుక్రీస్తు వలన మనకు రక్షణ జ్ఞానం. ఏంటి ఆ రక్షణ జ్ఞానం? సువార్త. సువార్తే రక్షణ జ్ఞానం. సువార్త వల్లే ఆయన యొద్దకు వచ్చి ఉన్నాము. సువార్త వలననే ఆయన ప్రాణమును మన కొరకు పెట్టిననే విషయాన్ని
మనం గ్రహించగలుగుతున్నాం, లోకానికి వెల్లడి చేయగలుగుతున్నాం. చాలా మంది వచ్చారు లోకములోనికి, మాకు మేమే విమోచకులమని చాలా మంది అవతరించారు. అందరూ మట్టిలో పుట్టి మట్టిలోనే కలిసిపోయారు. కానీ యేసు ప్రభు అయితే ఆయనే శిశువుగా జన్మించి మరణించి తిరిగి లేచాడు. మన కొరకు పరలోకగతుడై అక్కడ కనిపెడుతూ ఉన్నాడు. ఇది ఈయన ప్రభుని మహిమ. కాపర్ల చుట్టూ ప్రకాశించింది కనుక వారు భయపడ్డారు. ఆయన మహిమ రక్షణార్థమైనటువంటి క్రియయే ఆయన మహిమ. శిలువలో ప్రభువు చేసినటువంటి అద్వితీయ రక్షణార్థమైన కార్యము, డిసైసివ్ యాక్ట్ ఆఫ్ అటోన్మెంట్. అట్టి క్రియ వలన మనందరకు రక్షణ కలుగుతున్నది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా దేవుడు ఏర్పరచబడినదైన మార్గము ద్వారా ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనము ధైర్యము కలిగి ఉన్నాము. యేసు ప్రభు శిలువ మీద తాను అర్పించిన ప్రాణార్పణమును రక్తముతో, మరి గొర్రెల యొక్కయు ప్రావురముల యొక్కయు రక్తముతో ప్రవేశించి యాజకుడు దాని లోపలికి తీసుకుపోయేవాడు. ఇప్పుడు క్రీస్తే యాజకుడై ఉండి తానే బలిపశువై ఆయన రక్తమును యాజకుడై ఉండి ఆ అర్పణను పరిశుద్ధ స్థలమునకు కాక ఆకాశ మండలము గుండా కొనిపోయాడు. యాజకుడు పరిశుద్ధ స్థలం వరకే వెళ్ళాడు. ఈయన సజీవుడు, మృత్యుంజయుడైన యేసు ఆకాశ మండలము గుండా దేవుని ప్రీతిపరచుటకు ఆయన వెళ్లి ఉన్నాడు. ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. 23 కనుక మనము నిరీక్షణ విషయమై మనము ఒప్పుకొనిన దానిని నిశ్చలముగా పట్టుకొందము. నిరీక్షణ. ఏ నిరీక్షణ? ఆయన ఆగమనమును గూర్చిన నిరీక్షణ. ఆయన తిరిగి వస్తాడు, మనలను విమోచిస్తాడు, మనలను తీసుకుపోతాడు. విమోచించాడు ఆల్రెడీ. ఆయన విమోచన మార్గంలో మనము ప్రవేశించి ఒప్పుకున్న దాన్ని గట్టిగా పట్టుకుని ఎడల ఆయన తీసుకుని వెళ్తాడు. ఈ రక్షణ కార్య మార్గమునకు సిద్ధపడటానికి ఈ అడ్వెంట్ కాలమును సిద్ధపాటు కాలముగా సంఘపితరులు, లిటర్జిస్టులు ఏర్పాటు చేసి ఉన్నారు. కనుక నేటి పాత నిబంధన భాగము నుండి ప్రభువు రానయ్యున్నాడు, రాబోతున్నాడు. ఫ్యూచర్ టెన్స్ వాక్యము హెచ్చరిస్తూ ఉంది. సువార్త భాగంలో ఆయన అరుణోదయ దర్శనమును అనుగ్రహించనని జకర్య దర్శనము ద్వారా అనుభవాన్ని చెప్తూ ఉన్నాడు. ఈ వార్త పత్రిక భాగంలో ఆ దినము సమీపించి ఉన్నది. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని వాక్యము జ్ఞాపకం చేయుచున్నది. నూతనమైన జీవం గల దేవుని వాక్కు సశరీరి అయి శుద్ధావతారధారి అయి మన మధ్య నివసించాడు. ఆయన వాక్కు ద్వారా నేడు మన మధ్య ఉంటున్నాడు గనుక వాక్యమును నమ్మి గైకొని స్వీకరించి దాని ప్రకారం ప్రభుని రాకడ కొరకు సిద్ధపడవలనని మిమ్మును నేను వాక్యము ద్వారా హెచ్చరించుచున్నాను. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండునుగాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము. నా అంతరంగములో
స్థిరమైన మనసు నూతనముగా పుట్టించును. నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసి వేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసి వేయకుము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. సమాధి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. కృతజ్ఞత కానుకలు అర్పించగోరువారు దయచేసి ముందుకు రావలసిందిగా మనవి చేయుచున్నాను. పరిశుద్ధుడమైన తండ్రి, కృతజ్ఞతాపూర్వకముగా మీ సన్నిధిలో నిలవబడి ఉన్న మీ బిడ్డలు అర్పించిన కానుకలను అంగీకరించండి. వారి జీవితాల్లో మీరు చేసిన మేలుల కొరకై, మహోపకార్యముల కొరకై వందనాలు. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తులు చెల్లించుడి. ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము అని మీరు తెలియచేశారు. ఆ చిత్తమును నెరవేరుస్తూ వారి కష్టార్జితము నుండి వారి జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలు కొరకు కృతజ్ఞత చెల్లిస్తూ ఉండగా వారిని మీరు ఆశీర్వదించండి. నూతన సంవత్సరమనే దయాకిరీటలో దయచేయబడిన బిడ్డలను సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు మీ సన్నిధి కాపుదల వారిపై ఉంచండి. అనారోగ్య పరిస్థితి నుండి మీరు స్వస్థపరిచిన బిడ్డలు బట్టి మీకు వందనాలు. వారికి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. దాంపత్య జీవితాలలో మీరు అనుగ్రహించిన మేలుల కొరకు మీకు వందనాలు. వారి దాంపత్య జీవితాలను వర్ధిల్ల చేయండి. మీ సన్నిధిలో కృతజ్ఞత చెల్లిస్తున్న ప్రతి బిడ్డను పేరు పేరు చొప్పున ఆశీర్వదించి మీ కృపాక్షేమములు వారి వెంట నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్క త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. సంఘ కానుకలు సేకరించుకుందాం. సంఘ కానుకలు సేకరించడానికి సంఘ పెద్దలను ఆహ్వానిస్తున్నాను. సంఘ కానుకలు సేకరిస్తూ ఉండగా ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 575వ కీర్తన సంతోషముతో నిచ్చెడు వారిని అనే కీర్తన అందరము కలిసి పాడుకుందాం. సంతోషముతో నిచ్చెడు వారిని ఎంతో దేవుడు ప్రేమించును. వింతగా వలసిన లంకయు నొసగును వినయ మనసు గల విశ్వాసులకును. సంతోషముతో నిచ్చెడు వారిని ఎంతో దేవుడు ప్రేమించును. ఈయండి మీకీయం బడునని ఈయంగల ప్రభు యేసయ్యును. ఈయది మరువక మగిలి ఉంచుకొని ఈయవలెను మన ఈవుల ఇకను. సంతోషముతో
నీకిచ్చు అర్పణలు నీవే మాకిచ్చితివి. మాకున్న సకలాస్తులు మాకున్న సకలాస్తులు మా ప్రభువా నీవే కదా. నీకిచ్చు అర్పణలు నీవిప్పుడు దైవోనుమా. ప్రార్థింతము. ఇశ్రాయేలీయుల నిరీక్షణయు లోక విమోచకుడును నీ కుమారుడైన యేసుక్రీస్తు రాకను గూర్చి పరిశుద్ధ ప్రవక్తల నోట ప్రకటించిన సర్వశక్తిగల దేవా, ఆయన మా ప్రభువును రక్షకుడునని గ్రహించుటకును నిజమైన విశ్వాసము కలిగి నీ రక్షణ భాగ్యమందు ఆనందించుటకును మాకు సహాయమును అనుగ్రహింపుము. తండ్రి యొక్క అద్వితీయ పుత్రుడవైన కృపాసత్య సంపూర్ణుడా, కృషించి ఉన్న నీ జనులు దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాక అని పాడునట్లు నీ ఆలయమందు ప్రవేశించి వారిని తెప్పరిల్ల చేయము. సంఘము యొక్క ఈ నూతన సంవత్సరము చీకటిలో కూర్చుండు వారికి కృపగల దర్శన కాలముగాను, నీ మార్గముల నుండి తప్పిపోయిన వారికి సన్మార్గమునకు వచ్చు సమయముగాను, అజాగ్రత్త యందును పాపమందును ఆనందించు వారికి పశ్చాత్తాపమును మారు మనసునందు కాలముగాను, నీ నామమును ఉచ్చరించు వారందరూ నూతనమైన భక్తితో సేవించు సంవత్సరముగాను చేయుము. తండ్రి యొక్క నిత్యుడమైన పుత్రుడా, నీ కొరకు నిరీక్షించి కనిపెట్టి వారందరినీ నీ యొద్దకు చేర్చుకుందునని వాగ్దానం చేసిన ప్రభువా, మా నులివెచ్చని తనమును గూర్చియు పాపమును గూర్చియు మేము మారు మనస్సు పొందునట్లును, పాపాంధకార కార్యములను వేడిచి వెలుగు యొక్క ఆయుధములను ధరించుకొనున్నట్లును మాకు సహాయము చేయుము. ఈ లోకమునకు నీవు న్యాయము తీర్చుటకు మహిమగల ప్రభావముతో వచ్చినప్పుడు నిత్య మహిమగల నీ పరిశుద్ధులలో లెక్కింపబడ అర్హులముగా ఉండునట్లు మేము మా నడుములు కట్టుకొని మా దివిటీలను సిద్ధపరచి వెలిగించుకొని దేవుని యందు భయము కలిగి సంతోషకరముగు నిరీక్షణతో మా జీవిత కాలమును గడుపునట్లు మాకు కృపను అనుగ్రహింపుమని నీ దివ్యనామమున వేడుకొనుచున్నాము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యము వచ్చుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరుగాక. మా అనుదినాహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములను చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్ములను తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవి అయ్యున్నవి. ఆమేన్. సంఘ ప్రకటనలు. వచ్చే ఆదివారం యథావిధిగా ఉదయం 9 గంటలకు ఆరాధన జరుగుతుంది. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటలకు సండే స్కూల్ నిర్వహించబడుతుంది. ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఇంగ్లీష్ ఆరాధన జరుపబడుతుంది. ప్రతి బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు స్త్రీల సమాజము నిర్వహించబడుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం 6:30 గంటలకు ఉపవాస ప్రార్థనా కూడిక జరుగుతుంది. ప్రతి శనివారం సాయంత్రం 6:30 గంటలకు యవన సహవాసం జరుగుతుంది. ఇప్పుడు ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకము నుండి 133వ కీర్తన. ఓ బెత్లెహేము గ్రామమా సద్దేమి లేకయు, ఓ బెత్లెహేము గ్రామమా సద్దేమి లేకయు, ఓ లిటిల్ టౌన్ ఆఫ్ బెత్లెహేమ్ అను ఆంగ్ల కీర్తనకు అనువాదం.
ಗ್ರಾಮವ ಸತ್ಯನಿ ಏಕಯೋ ನೀವಂದ ನಾಡ ನಿದ್ರಪೈ ವೇಣುಂದು ತಾರನು ತಾನೇమి నిత్య జ్యోతి జ్వలించు నీతామిన్ రెక్కెల భీతి వాంఛని రాత్రి తీరే నిలో మరియేసు పుట్టెను నిద్రింప మధ్యులో కైగోడి దూతల్ వెంకాయో ప్రేమన్ వీక్షింతురు సాటూరో వేగు చుకల్ యేసుత జన్మము దైవాన కున్నతల్ భూమి శాంతంసు పాడుడి సత్యని లేక వచ్చేగా ఈ వింత దానము ఆ రీతి దేవుడి చూపై త్వరా నారాళికి నారుండేరుంగ ఉన్న ఈ పాప ధాత్రిలో దీనోలంగిక రించిన ఏ సందు చోచును ఓ బెత్లెహేము పావన వత్స మాపై దిగు పోగొట్టి పాపముల్మారు నీ వేళ పుట్టుము సువార్త క్రిస్మస్ దూతల్ చెప్పంగా విందుము మా యొద్ద నుండ రమ్ము మా ప్రభు ఇమ్మానుయేల్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్. 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 సెలవు గీతముగా 617వ కీర్తన. మేళ్ళన్ని ఇచ్చు దేవుని, మేళ్ళన్ని ఇచ్చు దేవుని. మేళ్ళన్ని ఇచ్చు